గ్రామీణ బాలికలకు ఉన్నత విద్య అందకుండా కూటమి సర్కార్ వ్యూహాత్మక కుట్రకు తెరలేపింది. ఇందులో భాగంగా ఇంటర్ విద్యకు ఎసురు పెట్టబోతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పీజీటీలు రిటైర్ అయిన చోట కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు తాజా బదిలీల్లోనూ ఇక్కడ పనిచేస్తున్న పీజీటీలను బదిలీ చేశారే గాని వారి స్థానంలో కొత్తవారి నియామకాలు చేపట్టలేదు. హైస్కూల్ ప్లస్లు విజయం అవుతుండడంతో వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తోంది. గ్రామీణ బాలికలకు స్థానికంగా ఇంటర్ విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాలన్న లక్ష్యంతో 2022లో 2 విడతల్లో 504 హైస్కూల్ ప్లస్లను ప్రారంభించగా వాటిలో ఒకటి బాలికల కోసం, మరొకటి కో ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే వైఎస్ జగన్పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా పీజీటీలను బయటకు పంపి వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆయా స్కూళ్లలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జీవో నెంబర్ 117 రద్దులో భాగంగా హైస్కూల్ ప్లస్లను రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ జీవో ఉపసంహరణ మార్గదర్శకాలు ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైస్కూల్ ప్లస్లను ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పగిస్తామని ఓసారి, కాంట్రాక్ట్ టీచర్లను నియమిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే వీటిని నిర్వీర్యం చేసి ఎత్తివేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇట్టే తెలుస్తోంది. నిజానికి రాష్ట్రంలోని 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్లుగా గత ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. 2వ విడతలో మరో 210 హైస్కూళ్లతో కలిపి మొత్తం 504 హైస్కూల్ ప్లస్లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే కేజీబీల్లో సైతం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2022-23 విద్యా సంవత్సరంలో 14 కోఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోని విద్యార్థుల ఇంటర్ తరగతుల బోధనకు సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు 1850 మందిని పీజీటీలుగా నియమించింది. ఇప్పుడు వారిలో సగం కంటే ఎక్కువ మందిని కూడా ప్రభుత్వం బదిలీ చేసి వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా తన కుట్రలో కీలక అడుగు వేసింది. దీంతో ఈ ఏడాది హైస్కూల్ ప్లస్లో చేరిన విద్యార్థులకు బోధనా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లోనూ వాటిల్లో ప్రభుత్వం పీజీటీలను కేటాయించకపోవడంతో అక్కడ బోధన కుంటుపడింది. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా ప్రభుత్వమే వెనకుండి తతంగం నడిపిస్తుండడం దుర్మార్గానికి పరాకాష్ట. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందాయి. స్వాతంత్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చారు. పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. ఫలితంగా నాడు సర్కార్ బడుల్లో ఖాళీలు లేక నో వేకెన్సీ బోర్డులు దర్శనమివ్వడం చూశాం. ఎన్నో జాగ్రత్తలతో విద్యార్థుల యూనిఫామ్ కిట్ పంపిణీ చేశారు. ఇప్పుడు అవన్నీ గతం. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన విద్యా సంబంధిత పథకాలు, కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. పాఠశాలల్లో నాడు నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఇంగ్లీష్ మీడియంకు మంగళం పాడింది. డిజిటల్ క్లాస్ రూమ్లు, టోఫైల్ క్లాసులకు టాటా చెప్పింది. సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేసింది. గోరుముద్దను ఘోరంగా మార్చింది. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబులు అక్కర్లేదంది. దీంతో ఫలితాలు పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేట్ బాట పట్టారు. తద్వారా ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఇట్టే తెలిసిపోయింది.